హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్స్. ఈ వీడియోలో 4th క్లాస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అవర్ వరల్డ్ వర్క్ బుక్ సెమిస్టర్ 3 8th చాప్టర్ ట్రాన్స్పోర్టేషన్ లెసన్లోని వర్క్షీట్స్ రాసుకుందాం. వర్క్షీట్ నెంబర్ 1 కాన్సెప్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్. రీరెడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ప్రయాణపు అనుభూతి, ట్రాన్స్పోర్ట్ రవాణా, ఫార్ అవే దూరంగా, గూడ్స్ వస్తువులు, మెజరబుల్ దుర్భరం, కంఫర్ట్ సౌఖ్యము లేదా సుఖము, సర్ప్రైజ్ ఆశ్చర్యం, బుల్లక్ కార్ట్ ఎడ్లబండి, హార్స్ బగ్గీస్ గుర్రపు బళ్ళు, ట్రాక్టర్. నెక్స్ట్ వన్ జాయిన్ ద డాట్స్, కలర్ ద పిక్చర్ అండ్ నేమ్ ద వెహికల్స్. డాట్స్ రూపంలో పిక్చర్స్ ఉన్నాయి. ఆ డాట్స్ అన్నిటి కూడా మనము జాయిన్ చేస్తే పిక్చర్ వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి ఏరోప్లేన్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ బోట్ అండ్ దిస్ ఈజ్ ఏ బస్. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, హౌ డూ యూ కమ్ టు స్కూల్? ప్రతిరోజు నువ్వు పాఠశాలకు ఏ విధంగా వెళ్తావు? ఆన్సర్, ఐ కమ్ టు స్కూల్ ఆన్ ఫుట్. నేను ప్రతిరోజు పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ యువర్ హౌస్ ఈజ్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ స్కూల్, హౌ వుడ్ యూ లైక్ టు కమ్ టు స్కూల్? మీ ఇల్లు పాఠశాలకు చాలా దూరంగా ఉన్నచో నీవు ప్రతిరోజు పాఠశాలకు ఎలా వెళ్ళబోతావు? ఆన్సర్, ఐ వుడ్ లైక్ టు కమ్ టు స్కూల్ బై అన్ ఆటో ఆర్ బస్. నేను ప్రతిరోజు పాఠశాలకు ఆటోలో వెళ్తాను లేదా బస్సులో వెళ్తాను. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ దేర్? వాట్ ఆర్ దే? రవాణా రకాలు. ఆన్సర్, దెర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. దే ఆర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లెయిన్ ఏరియా, ట్రాన్స్పోర్ట్ ఇన్ హిల్లీ ఏరియా, ట్రాన్స్పోర్ట్ ఇన్ ఫారెస్ట్, ట్రాన్స్పోర్ట్ ఇన్ డెజర్ట్స్, ట్రాన్స్పోర్ట్ ఇన్ స్నోయి ఏరియాస్, ట్రాన్స్పోర్ట్ ఇన్ రివర్స్ అండ్ కెనాల్స్. జవాబు, రవాణా రకాలు 6. అవి మైదాన ప్రాంత రవాణా, కొండ ప్రాంత రవాణా, అడవులలో రవాణా, ఎడారులలో రవాణా, మంచు ప్రాంతాలలో రవాణా, నదులు కాలువలో రవాణా. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2 కాన్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లెయిన్ ఏరియాస్. ఫస్ట్ వన్, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. హార్స్ బగ్గీస్ గుర్రపు బళ్ళు, ట్రాక్టర్, రోప్ వే తాడు మార్గం. నెక్స్ట్, వాట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్? రవాణా అనగా ఏమి? ఆన్సర్, ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ బై ల్యాండ్, వాటర్ ఆర్ ఎయిర్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోర్టేషన్. జవాబు, మనుషులు వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ జల వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అంటారు. నెక్స్ట్ మైండ్ మ్యాపింగ్. ఫిల్ ద సర్కిల్స్ విత్ ద వెహికల్స్ యూజ్డ్ ఇన్ విలేజెస్. వెహికల్స్ యూజ్డ్ ఇన్ విలేజెస్ గ్రామంలో ఉపయోగించే రవాణా సాధనాలు: బుల్లక్ కార్ట్స్ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, హార్స్ బగ్గీస్ గుర్రపు బళ్ళు, సైకిల్, టాంగాస్ అంటే జట్కాలు, బైక్ అండ్ కార్. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎస్, ఇక్కడ ఏలో వచ్చేసి హార్స్ బగ్గీస్, బైసికిల్, ట్రాక్టర్, రోప్వే, బుల్లక్ కార్ట్స్ ఇచ్చినారు. హార్స్ బగ్గీస్ వచ్చేసి సి ఇక్కడ రాసుకోవాలి, బైసికిల్ డి రాసుకోవాలి, ట్రాక్టర్ సో బి రాసుకుందాం, రోప్వే ఈ రాసుకుందాం, బుల్లక్ కార్ట్స్ అంటే ఎడ్ల బండి ఏ రాసుకుందాం ఇక్కడ. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 3 కాన్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హిల్లీ ఏరియాస్ అండ్ ఫారెస్ట్. రీరెడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. హిల్ ఏరియా కొండ ప్రాంతం, ఫారెస్ట్ అడవులు, డోలీ ట్రావెల్ ప్రయాణం, డాంకీ గాడిద, పేషెంట్స్ రోగులు, ప్రెగ్నెంట్ గర్భిణి, డిఫికల్ట్ ఇబ్బంది లేదా కష్టం. నెక్స్ట్ వన్, డ్రా ద పిక్చర్ ఆఫ్ అన్ యానిమల్ దట్ హెల్ప్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హిల్లీ ఏరియాస్. సో ఇక్కడ హార్స్ పిక్చర్ వేశాను. సో హార్స్ మరియు డాంకీస్ అంటే గాడిదలు గుర్రాలను కొండ ప్రాంతాలలో రవాణాకు ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వై డూ పీపుల్ యూజ్ అనిమల్స్ యాజ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హిల్లీ ఏరియాస్? గెస్ అండ్ రైట్. కొండ ప్రాంతాలలో రవాణాకు జంతువులను ఎందుకు ఉపయోగించాలో ఆలోచించి రాయండి. ఆన్సర్, people use animals as transport in hilly areas because there are no permanent roads and the roads were uneven and rocky. జవాబు, కొండ ప్రాంతాలలో రవాణాకు జంతువులను ఉపయోగిస్తారు ఎందుకంటే అక్కడ శాశ్వత రోడ్డు మార్గాలు ఉండవు. అక్కడ ఉన్న రోడ్డు మార్గాలు ఇరుకుగా ఎత్తుపల్లాలు కలిగి ఉంటాయి. నెక్స్ట్, డ్రా ద పిక్చర్ ఆఫ్ ఏ డోలీ అండ్ కలర్ ఇట్. పల్లకి లేదా డోలీ చిత్రాన్ని గీసి రంగులు వేయండి. సో ఇక్కడ నేను పల్లకి చిత్రాన్ని వేశాను. మీరు కూడా ఈ చిత్రాన్ని వేసుకొని రంగులు వేసుకోండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 4 కాన్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ డెజర్ట్స్ అండ్ స్నో ఏరియాస్. రీరైట్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి.
డెజర్ట్ ఎడారి, క్యామెల్ ఒంటె, షిప్ ఓడ, స్లెడ్జ్ కుక్కలు లాగే బండి, హంప్ మోపురం. నెక్స్ట్ జాయిన్ ద డాట్స్ అండ్ కలర్ ద పిక్చర్. కెన్ యూ గెస్ ద అనిమల్? చుక్కలు కలపండి, రంగులు వేయండి. ఏ జంతువు ఊహించి రాయండి. ఎస్, డాట్స్ అన్నీ కూడా జాయిన్ చేసింటే మనకు క్యామెల్ వచ్చింది, ఒంటె. నెక్స్ట్ కలర్ ద పిక్చర్. ఈ చిత్రానికి రంగులు వేయండి. సో ఈ చిత్రానికి మీరు రంగులు వేసుకోండి. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఈ క్రింది ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్, స్లెడ్జ్ ఈజ్ ద మోస్ట్ కామన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ ఇన్ డాష్ ఏరియాస్, స్నోయి ఏరియాస్. స్లెడ్జ్ బండ్లను డాష్ ప్రాంతాలలో రవాణా కొరకు తరచుగా ఉపయోగిస్తారు. మంచు ప్రాంతాల్లో రవాణా కొరకు తరచుగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ స్లెడ్జెస్ ఆర్ యూజువల్లీ పుల్డ్ బై డాష్ ఆర్ డాష్, డాగ్స్ ఆర్ యాక్. స్లెడ్జ్ బండ్లను లాగే జంతువులు కుక్కలు లేదా జడల బర్రె. నెక్స్ట్ ద ప్రైమరీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఏ డెజర్ట్ ఈజ్ క్యామెల్. ఎడారి ప్రాంతాలలో ఎక్కువగా వినియోగించే రవాణా సాధనం ఒంటె. నెక్స్ట్ క్యామెల్ ఈజ్ నోన్ యాజ్ డాష్, ద షిప్ ఆఫ్ ద డెజర్ట్. ఒంటెను డాష్ అంటారు, ఎడారి ఓడ అంటారు. నెక్స్ట్ ఫ్యాట్ ఇన్ డాష్ హెల్ప్స్ క్యామెల్ టు సర్వైవ్ ఇన్ హాట్ డెజర్ట్స్. హంప్ హెల్ప్స్ క్యామెల్ టు సర్వైవ్ ఇన్ హాట్ డెజర్ట్స్. నెక్స్ట్ డాష్లోని కొవ్వు ఒంటె ఎడారి ప్రాంతాల్లో జీవించేందుకు ఉపయోగపడుతుంది. మోపురంలోని కొవ్వు ఒంటె ఎడారి ప్రాంతాల్లో జీవించేందుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 5, కాన్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ రివర్స్ అండ్ కెనాల్స్. రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. పదాలు చూచి రాయండి. ఐలాండ్స్ లంక గ్రామాలు, పుట్టి, బుల్లెట్ ట్రైన్ వాటర్ కార్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ భిన్నత్వంలో ఏకత్వం, టాంగా కార్ట్ గుర్రపు బండి, ఎయిర్పోర్ట్ విమానాశ్రయం, షిప్ యార్డ్ నౌకాశ్రయం, ట్రామ్ వీధులలో పట్టాలపై ప్రయాణించే రైలు, ట్రైబల్స్ గిరిజనులు. నెక్స్ట్ డ్రా ఏ హౌస్ బోట్ అండ్ కలర్ ఇట్. పడవ ఇల్లు చిత్రాన్ని గీసి రంగులు వేయండి. సో ఈ హౌస్ బోట్ వేసుకొని కలర్స్ వేసుకోండి. నెక్స్ట్ రైట్ ద వేరియస్ మీన్స్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్. వివిధ నీటి రవాణా సాధనాల పేర్లను రాయండి. మీన్స్ ఆఫ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ నీటి రవాణా, షిప్ ఓడ, పుట్టీలు, బోట్ పడవ, స్టీమర్. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. కింది ఖాళీలను పూరించండి. ఫస్ట్ వన్, ఇన్ డాష్ వి సీ బోట్స్ మూవింగ్ ఇన్ దాల్ లేక్. ఇన్ కాశ్మీర్ వి సీ బోట్స్ మూవింగ్ ఇన్ దాల్ లేక్. నెక్స్ట్ డాష్లోని దాల్ సరస్సులో పడవలు ప్రయాణిస్తూ ఉంటాయి. కాశ్మీర్లోని దాల్ సరస్సులో పడవలు ప్రయాణిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ అవర్ స్టేట్ వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కెన్ బి సీన్ ఇన్ ద రివర్స్ ఆఫ్ డాష్ అండ్ డాష్, గోదావరి అండ్ కృష్ణ. మన రాష్ట్రంలో ఎక్కువగా నీటి రవాణా కొరకు వినియోగించే నదులు డాష్ మరియు డాష్, గోదావరి మరియు కృష్ణ. నెక్స్ట్ దెర్ ఆర్ మెనీ డాష్ విలేజెస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దీస్ రివర్స్. దెర్ ఆర్ మెనీ లంకా విలేజెస్ ఇన్ ద మిడిల్ ఆఫ్ దీస్ రివర్స్. ఈ నదుల మధ్యలో చాలా డాష్ గ్రామాలు ఉన్నాయి, లంక గ్రామాలు ఉన్నాయి. నెక్స్ట్ పీపుల్ ఫ్రమ్ లంకా విలేజెస్ ట్రావెల్ టు టౌన్స్ బై డాష్ అండ్ డాష్, పుట్టి అండ్ బోట్స్. లంక గ్రామాల్లో నివసించే ప్రజలు పట్టణ ప్రాంతాలకు చేరుకోవడానికి ఉపయోగించే రవాణా సాధనాలు డాష్ మరియు డాష్, పుట్టీలు మరియు పడవలు. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 6, కాన్సెప్ట్ మ్యాప్ పాయింటింగ్. లొకేట్ ద షిప్ యార్డ్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మ్యాప్. ముందుగా మనము షిప్ యార్డ్స్ రాసుకుందాము. సో విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం షిప్ యార్డ్ ఉంది. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో కాకినాడ షిప్ యార్డ్ ఉంది. నెక్స్ట్ కృష్ణా డిస్టిక్లో కృష్ణపట్నం షిప్ యార్డ్ ఉంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్ రాసుకుందాం. వైఎస్ఆర్ కడప ఎయిర్పోర్ట్ ఉంది. నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్లో రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది. నెక్స్ట్ అనంతపూర్ డిస్టిక్లో పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఉంది. నెక్స్ట్ కృష్ణాలో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం డిస్టిక్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది. నెక్స్ట్ డ్రా ద పిక్చర్ ఆఫ్ ఏ సైకిల్ చిత్రాన్ని గీయండి. సో ఈ విధంగా సింపుల్గా సైకిల్ చిత్రాన్ని గీసుకోవచ్చు. నెక్స్ట్ పుట్ ద టిక్ మార్క్ అగెనెస్ట్ కరెక్ట్ ఆప్షన్. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. వివిధ ప్రాంతాలలో ఉపయోగించే రవాణా సాధనాలు ఇవ్వబడినవి. సరైన సమాధానం ముందు టిక్ గుర్తును ఉంచండి. ఫస్ట్ వన్, ట్రాన్స్పోర్ట్ ఇన్ విలేజెస్. గ్రామాల్లో రవాణా సాధనం ట్రాక్టరు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ డెజర్ట్. ఎడారి ప్రాంతాల్లో రవాణా సాధనం ఒంటె. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ హిల్ ఏరియా. కొండ ప్రాంతాల్లో రవాణా సాధనం రోప్వే. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ఫారెస్ట్. అటవీ ప్రాంతాలలో రవాణా సాధనం ఏనుగు. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్ పోలార్ రీజియన్. ధ్రువ ప్రాంతాలలో రవాణా సాధనం స్లెడ్జ్.
నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 7 అసెస్మెంట్ ఇంప్రూవ్ యువర్ లెర్నింగ్. అభ్యసన మెరుగుపరుచుకో. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద వెహికల్స్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ యువర్ విలేజ్ ఆర్ టౌన్? రవాణా వాహనాలు ఏమిటి? ఆన్సర్, బైసికిల్, బైక్, కార్, బుల్లక్ కార్స్, ట్రాక్టర్స్, హార్స్ బగ్గీస్ ఆర్ టాంగాస్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఇన్ అవర్ విలేజ్. జవాబు, సైకిల్, మోటార్ సైకిల్, కారు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బళ్ళు లేక టాంగాలు మొదలైన వాటిని మా గ్రామంలో రవాణా కొరకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ ట్రావెల్డ్ బై బుల్లక్ కార్ట్? ఎడ్ల బండ్లో ప్రయాణించారా? వెన్ అండ్ వేర్? ఆన్సర్, ఎస్, ఐ హ్యావ్ ట్రావెల్డ్ బై బుల్లక్ కార్ట్ టు అవర్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ద ఫెయిర్. అవును, నేను మా తాతయ్య గారి ఊరి జాతరలో ఎడ్ల బండిలో ప్రయాణించాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వై ద క్యామెల్ ఈజ్ కాల్ ద షిప్ ఆఫ్ ద డెజర్ట్? ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటి? ఆన్సర్, ఇన్ డెజర్ట్స్ ద ప్రైమరీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద క్యామెల్. Camel can walk easily on the sand. It can also walk long distances without taking water. Hence, the camel is known as the ship of the desert. జవాబు, ఎడారులలో ప్రధానమైన రవాణా సౌకర్యం ఒంటె. ఇసుకలో ఎక్కువ దూరం సునాయాసంగా నీరు కూడా తాగకుండా ప్రయాణించగలదు. అందుకే ఒంటెను ఎడారి ఓడ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ టు యువర్ ఫాదర్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ టు విజిట్ యువర్ అంకుల్స్ విలేజ్? మీ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి గల ప్రయాణ సౌకర్యాల గురించి తెలుసుకోవడానికి మీ నాన్నగారిని ఏ ప్రశ్నలు వేస్తావు? ఆన్సర్, ఐ విల్ ఆస్క్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ టు మై ఫాదర్ అబౌట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆఫ్ మై అంకుల్స్ విలేజ్. ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ అంకుల్స్ విలేజ్? వాట్ టైప్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్ టు గో టు అంకుల్స్ విలేజ్? హౌ డు వీ ట్రావెల్ టు గో టు అంకుల్స్ విలేజ్? వై రోడ్ ఈజ్ నాట్ కంఫర్ట్ టు ట్రావెల్? వై దెర్ ఈజ్ నో పర్మనెంట్ రోడ్? జవాబు, మా మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళటానికి గల ప్రయాణ సౌకర్యాల గురించి మా నాన్నను ఈ క్రింది ప్రశ్నలు అడుగుతాను. మామయ్య వాళ్ళ గ్రామం పేరేమిటి? మామయ్య వాళ్ళ ఊరికి వెళ్ళటానికి ఏ విధంగా ప్రయాణం చేయాలి? ఏ రకమైన వాహనాలు అందుబాటులో ఉంటాయి? సౌకర్యవంతమైన రోడ్డు ఎందుకు లేదు? శాశ్వత రోడ్డు ఎందుకు లేదు? నెక్స్ట్ క్వశ్చన్, విజిట్ ఏ నియర్ బై బస్ స్టేషన్ ఆఫ్ యువర్ లొకాలిటీ అండ్ కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్ అండ్ టైమింగ్స్ ఆఫ్ దేర్ బస్ డిపార్చర్. లభ్యమయ్యే సౌకర్యాల గురించి డిపో మేనేజర్ గారిని అడిగి బస్సు రాకపోకల సమాచారాన్ని సేకరించండి. సో ఈ విధంగా ఒక టేబుల్ వేసుకోవాలి, సీరియల్ నెంబర్ రాసుకోవాలి, డెస్టినేషన్ ఆఫ్ ద బస్సు యొక్క గమ్యస్థానం, అరైవల్ టైం బస్సు వచ్చు సమయం, డిపార్చర్ టైం బస్సు బయలుదేరు సమయం. నెంబర్ 1 అనంతపురం. సో అరైవల్ టైం వచ్చేసి 5 AM, డిపార్చర్ టైం 5:20 AM. కడప 5 AMకి అరైవల్ టైం, 5:30 డిపార్చర్ టైం. కర్నూలు 6:30 AM అరైవల్ టైం, డిపార్చర్ టైం 6:45 AM. చిత్తూరు అరైవల్ టైం 7 AM, డిపార్చర్ టైం 7:20 AM. నెక్స్ట్ గుంటూరు 5 PM, అరైవల్ టైం వచ్చి 5 PM, డిపార్చర్ టైం వచ్చి 5:30 PM. నెక్స్ట్ విజయవాడ అరైవల్ టైం వచ్చి 8:10 PM, డిపార్చర్ టైం వచ్చి 8:30 PM. నెక్స్ట్ కలెక్ట్ ద పిక్చర్స్ ఆఫ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ ప్రిపేర్ ఏ స్క్రాప్ బుక్. వివిధ రవాణా సాధనాల బొమ్మలను సేకరించి స్క్రాప్ పుస్తకం తయారు చేయండి. సో మీరు రకరకాల ట్రాన్స్పోర్ట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పిక్చర్స్ సేకరించి ఒక స్క్రాప్ బుక్ని తయారు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఐడెంటిఫై ఎనీ 2 షిప్ యార్డ్స్ ఆన్ ద మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏవైనా 2 ఓడరేవులను ఇవ్వబడిన ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ ఫీల్ వెన్ యూ ట్రావెల్ ఇన్ ఏ కార్ అండ్ ఇన్ ఏ బుల్లక్ కార్ట్? డూ యూ ఫైండ్ ఎనీ డిఫరెన్స్? మీరు కారులో లేదా ఎడ్ల బండిలో ప్రయాణించేటప్పుడు ఎలా అనుభూతి చెందావు? ఏమైనా తేడా గమనించావా? ఎస్, ఐ ఫౌండ్ సమ్ డిఫరెన్స్. వెన్ ఐ ట్రావెల్ ఇన్ ఏ కార్ ఐ కాంట్ సీ ఎనీథింగ్ beside the road because it goes very fast. But when I travel in a bullock cart, I feel very happy because it goes very slowly and I see many things beside the road. అవును, తేడాను గమనించాను. కారు చాలా వేగంగా ప్రయాణిస్తుంది కనుక నేను రహదారి ప్రక్కన ఉన్న వాటిని సరిగా చూడలేకపోయాను. కానీ ఎడ్ల బండి చాలా నిదానంగా ప్రయాణం చేస్తుంది కనుక నేను దారి చుట్టుపక్కల ఉన్న వాటిని చాలా బాగా చూడగలిగాను. నాకు చాలా సంతోషం వేసింది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ద మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డాష్ కండిషన్స్ ఆఫ్ ద ప్లేస్. సో ఫిజికల్ కండిషన్స్, సో ఏ రాసుకోవాలి. నెక్స్ట్, ఇన్ ఫారెస్ట్ పీపుల్ క్యారీ ద ఓల్డ్ పీపుల్ ఆర్ పేషెంట్స్ ఇన్ డాష్ డోలీస్. సో బి రాసుకోవాలి. నెక్స్ట్, వెహికల్స్ బైక్, టాంగా, కార్ట్, బుల్లక్ కార్ట్ ఎట్సెట్రా ఆర్ పుల్డ్ బై డాష్ అనిమల్స్. ఏ రాసుకోవాలి. నెక్స్ట్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్.
First one, animals like donkeys and horses are used to transport goods in dash areas, hilly areas. Next, camel is known as the dash of the desert, sheep of the desert. Next, dash vans are used to carry big packages of goods, luggage vans. Next, match the following. First one, means of transport in deserts, camels. Next, means of transport in snowy areas, sledges. Next, means of transport in canals, rivers, boats. సో ఏ రాసుకోవాలి. నెక్స్ట్, డ్రా అండ్ కలర్. డ్రా ఏ క్యామెల్ అండ్ కలర్ ఇట్. సో ఈ విధంగా క్యామెల్ పిక్చర్ వేసుకొని కలర్స్ వేసుకోండి. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ట్రాన్స్పోర్ట్? ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ బై ల్యాండ్, వాటర్ ఆర్ ఎయిర్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అబౌట్ ద ఎయిర్పోర్ట్ విచ్ ఈజ్ నియర్ టు యువర్ ప్లేస్. పుట్టపర్తి ఎయిర్పోర్ట్ ఇన్ అనంతపురం డిస్టిక్ ఈజ్ నియర్ టు అవర్ ప్లేస్. నెక్స్ట్, సరైన సమాధానం రాయండి. రవాణా వ్యవస్థ అక్కడి డాష్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రాసుకోవాలి. నెక్స్ట్, అడవులలో వృద్ధులను రోగులను డాష్లో మోసుకెళ్తారు, డోలీలలో మోసుకెళ్తారు కనుక రాసుకోవాలి. నెక్స్ట్, డాష్ ఉపయోగించి మనం టాంగా, ఎడ్లబండి వంటి వాటిలో ప్రయాణిస్తాం. జంతువులు ఉపయోగించి మనం టాంగా, ఎడ్లబండి వాటిలో ప్రయాణిస్తాం కనుక రాసుకోవాలి. నెక్స్ట్, ఖాళీలను పూరించండి. గాడిదలను, గుర్రాలను డాష్ ప్రాంతాలలో వస్తు రవాణా కొరకు ఉపయోగిస్తారు, కొండ ప్రాంతాలలో రవాణా కొరకు ఉపయోగిస్తారు. నెక్స్ట్, ఒంటెను డాష్ ఓడ అంటారు, ఎడారి ఓడ అంటారు. నెక్స్ట్, డాష్ వ్యాన్లలో ప్రజలు పెద్ద సామాన్ల ప్యాకేజీలను తీసుకెళ్తారు, లగేజీ వ్యాన్లలో ప్రజలు పెద్ద సామాన్ల ప్యాకేజీలను తీసుకెళ్తారు. నెక్స్ట్, జతపరచండి. ఫస్ట్ వన్, ఎడారిలో రవాణా సాధనం ఒంటెలు కనుక రాసుకోవాలి. మంచు ప్రాంతాలలో రవాణా సాధనం స్లెడ్జ్లు కనుక రాసుకోవాలి. నెక్స్ట్, నదులు లేదా కాలువల్లో రవాణా సాధనం పడవలు కనుక రాసుకోవాలి. బొమ్మ వేసి రంగులు వేయండి. ఒంటె బొమ్మ వేసి రంగులు వేయండి. సో ఇక్కడ ఒంటె బొమ్మను వేసుకొని రంగులు వేసుకోండి. నెక్స్ట్, ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి. రవాణా అనగా ఏమిటి? జవాబు, నేల, నీరు, గాలి మార్గాల ద్వారా ప్రజలు, వస్తువులు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి కదలడాన్ని రవాణా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మీ ప్రదేశానికి దగ్గరగా ఉన్న విమానాశ్రయం ఏది? అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయం మాకు దగ్గరగా ఉన్నది. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ యూ టేక్ కేర్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. బాయ్.